ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయపూర్వక శుభవందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కీర్తనలు 23:5 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనం ప్రార్థన చేద్దామండి. కీర్తనలు 23:5 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దామండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలు 23వ అధ్యాయాన్ని మనము ఆశీర్వాద కీర్తనలుగా మనం చదువుతూ ధ్యానిస్తూ ఉంటాం. కానీ 23వ కీర్తన ఏ పరిస్థితిలో దావీదు ద్వారా పాడబడినది అంటే, ఉపద్రవకరమైన పరిస్థితిలో, కష్టమైన పరిస్థితిలో. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క శత్రువులు దావీదును నాశనం చేయవలనని తరుముచుండగా ఆ ఉపద్రవ పరిస్థితుల్లో దావీదు చోలిపోలేదు. దేవుని హెచ్చిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. ప్రభువా, నా శత్రువులకు ముందు నాకు నువ్వు బలను సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నీ కృపా క్షేమములు నా వెంట వచ్చునని దావీదు దేవుని హెచ్చించి పాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టకాలంలో ఉంటున్నారా, ఉపద్రవ పరిస్థితులు ఉంటున్నారా, సోలిపోవద్దండి. కీర్తనలు పాడి దేవుని నామాన్ని మహిమపరచండి. ఎందుకండి, మీ శత్రువులకు ముందు దేవుడు మీకు బల్లను సిద్ధపరచను. దావీదును నాశనం చేయవలనని తన యొక్క శత్రువులు వెంటాడి తరుముచుండగా కీర్తనకారుడు చోలిపోలేదండి. దావీదు దేవుని హెచ్చించి పాడాడు. ఏ పిలుపుకైతే దావీదును దేవుడు ఎన్నుకున్నాడో, ఏ కార్యమును నెరవేర్చాలని దేవుడు దావీదును ఎన్నుకున్నాడో, ఆ యొక్క చిత్తాన్ని, దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు నెరవేర్చు. నీ జీవితంలో కూడా దేవుడిని నిన్ను ఆశీర్వదించి హెచ్చించును. దేవుడు నిన్ను చేయవదలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహోన్నత కృపా కనికరం నిన్ను విడనాడదు, నిన్ను విడువదు, నిన్ను ఎడబాయదు. ఎందుకండి, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. చోలిపోవద్దు దేవుని బిడ్డ. నీ శత్రువులకు ముందు దేవుడు నీకు బల్లను సిద్ధపరచదు. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళను ఆశీర్వదించండి. ఉపద్రవ మార్గాల నుంచి వీళ్ళను తప్పించండి. మీ కృపా కనికరం ప్రసన్నత వీళ్ళ పని దిగివచ్చును గాక. మీ యొక్క అగ్ని అభిషేకం బయల్పడును గాక. నాయనా, వీళ్ళ యొక్క శత్రువులకు ముందు వీళ్లకు బల్లను సిద్ధపరచండి. వీళ్ళ తలను నూనెతో అభిషేకించి వీళ్లను హెచ్చించండి. మీ యొక్క కృపాక్షేమములు వీళ్ళని వెంటాడని, వీళ్ళ దుఃఖాలు సంతోషంగా మారునుగాక. వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగునుగాక. మీ కనికరం ప్రసన్నత బయల్పడునుగాక. అగ్ని జ్వాలగా మార్చి ఈ రోజంతా నడపండి. వీళ్ళ అవసరతలు సంధించండి. వీళ్ళ పోరాటాలను మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Have a good day.